హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ వరల్డ్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అయిపోయిన తర్వాత వీడియో వస్తుంది కదా, కొంచెం లేట్ అయ్యింది. ఇక్కడ నేనైతే ముగ్గుతోన కుస్తీ పడుతున్నా అనమాట. ఈసారి మా చెల్లి లేదు, ఎవ్వరు లేరు, నేనే వేస్తా అని చెప్పాను. ఎవ్వరు లేరు అంటే లేరు అని కాదు, ఉన్నారు, కానీ నేనే వేస్తా అని చెప్పిన. ఎందుకంటే ఒకసారి వేస్తే మనకు కూడా ప్రాక్టీస్ అవుతుంది, ఇంకా ముగ్గులు కూడా నేర్చుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి నేనే వేస్తా అని చెప్పిన. అందుకే మా అక్క కూడా రాలేదన్నమాట. ఇక్కడ ఈ ముగ్గు అయితే చూడటానికి ఎంత సింపుల్గా అనిపిస్తుందో అంత హార్డ్గా ఉందన్నమాట. ఎలా అంటే మొత్తం కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను ఆ ముగ్గు వేసేటప్పుడు కూడా. నేను పెట్టిన చుక్కల ఒకలాగుంటే అక్కడ ఉన్న డిజైన్ ఒకలాగొస్తుంది. మళ్ళీ ఎక్స్టెండ్ చేసి వేశాను. లాస్ట్లో అయితే కొంచెం తక్కువ చేశాను. ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇట్లొచ్చింది. సో ఇంత పెద్ద ముగ్గుకి వేయడానికి అన్ని కలర్స్ కూడా లేవు అక్కడ, కానీ లాస్ట్లో అయితే తక్కువ చేశాను. ఇంకా కలర్స్ వేయడం కూడా స్టార్ట్ చేశాను. అంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను అంత పెద్ద ముగ్గు వేయడం. అసలు నాకు ముగ్గు వెయ్యడమే రాదు, ఒక స్టార్ ముగ్గు తప్పిస్తే ఇంకేది రాదు. ఇలాంటిది ఇంత పెద్ద ముగ్గు వేసిన అంటే నాకే షాక్ అనిపించింది. అంటే న్యూ ఇయర్కి ట్రై చేశాను ఫస్ట్. అంటే ఇప్పటి వరకు అంత పెద్ద ముగ్గులు వేయలేదు. ఒకసారి న్యూ ఇయర్కి వేద్దామని చెప్పేసి అయితే ట్రై చేశాను, వచ్చింది. ఇంకా ఆపకూడదని చెప్పేసి ఇంకా ఈ సంక్రాంతికి కూడా నేనే వేస్తా అని చెప్పి పట్టుబట్టి మరి నేనే వేశాను మా వాళ్ళతో. ఇంకా మా ముగ్గు అయితే మా ఊర్లో అందరి అయిపోయి ఉంటాయి సగము. అప్పుడు వాళ్ళది ఎండ్ అవుతుంటే మాది అప్పుడు స్టార్ట్ అవుతుంటుంది. మేము లేసే టైంకి ఆ టైం అవుతుంది అనమాట. ఇంకా కలర్స్ వేసే టైంకి మా అక్క వచ్చింది. మా అక్క కూడా నేను కూడా వేస్తాను అని చెప్పేసి అయితే ఇంకా అంత పెద్ద ముగ్గు అయిపోవాలంటే ఎవరిదో ఒకరిది హెల్ప్ అయితే కావాలి అని చెప్పి ఇంకా మా అక్క వచ్చి స్టార్ట్ చేసింది అనమాట. అది వేయడం ఎట్లాగో కానీ అంటే చాలా బాగా వచ్చింది. నాలో ఈ కళ కూడా ఉందా అన్నట్లు అనిపించింది నాకైతే. కానీ అంటే ఎప్పుడు ముగ్గేద్దామన్నా నాది అట్టర్ ఫ్లాపే అవుతుంది. కానీ ఈసారి ఒక్కసారి వెయ్యంగానే ఇట్లా సక్సెస్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ నేను మా అక్క ముగ్గులు వేస్తుంటే మా చిన్నోడు కూడా వచ్చి నేను కూడా వేస్తా అని చెప్పి వేస్తూ ఉన్నాడనమాట. ఇంకా ప్రతిసారి అయితే మా చెల్లె వేస్తుంది. మా ఇంటి దగ్గర పండగ అంటే మా చెల్లి కంపల్సరిగా ఏదో ఒక ముగ్గు నేర్చుకొని వేసేదన్నమాట. కానీ ఈసారి నేను వేసేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చిందన్నది కూడా మీరు చూసేయండి. ఇంకా సంక్రాంతి అంటే భోగి పండగ కదా ఫస్ట్ రోజు. అక్కడ మేము ముగ్గులు వేస్తుంటే ఇక్కడ మా మమ్మీ రొట్టెలు చేస్తుంది అనమాట. సో ఇట్లా నువ్వులు అద్ది రొట్టె పిండిలో అట్లా రొట్టెలు చేసి కాలుస్తారనమాట. భోగి అంటే మేము చేసుకునేది ఇదే అనమాట. ఆ రోజు పెద్దగా పండగ ఏమి ఉండదు, కానీ రొట్టెలు చేసుకొని చిక్కుడుకాయ కర్రీ అని ఉంటుంది, అండ్ ఇంకొకటి గుగ్గిల కూర అని చేస్తాము. సో అవి రెండు చేసుకుంటాం. మ్యాక్సిమం అయితే ఇక్కడ చిక్కుడుకాయ కర్రీ చేస్తారు. సో అందులో పెట్టుకొని తినడమే. కానీ నేను రొట్టెలు పెద్దగా తిన్నాను. నేను అసలు ఆ రోజు మ్యాగీ తినండే. సో రొట్టె చేసే విధానం కూడా ఇంకా మా మమ్మీ, మేము అక్కడ ముగ్గులు వేస్తుంటే ఇక్కడ మా మమ్మీ వంట పని మొత్తం కూడా క్లియర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ రోజు అని కాదు, నేను నార్మల్ డేస్లో అయినా అసలు రొట్టెలు తినను, చపాతి మాత్రమే తింటాను. ఇంకా ఫైనల్గా అయితే నా ముగ్గు ఇట్లా వచ్చింది. ఎలా ఉందన్నది మీరే కమెంట్ చేసేసి చెప్పాలి. అంటే ఒక సక్సెస్ లాగా అనిపించింది. నా ఫేస్లోనే ఆ హ్యాపీనెస్సే తెలుస్తుందన్నమాట. ఇట్లయితే వచ్చింది ముగ్గు. అంటే సింపుల్గా ఉంది ఇది చూస్తే, కానీ వేసేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉండే. ఇంకా భోగి రోజు అంతే, ఏం ఉండదు. మేమైతే నార్మల్ డేస్లో ఏముండదు. ఈ డెకరేషన్ ఏంటని చూస్తున్నారా, అంటే లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాం మేము కూడా మా చిన్నోనికి భోగి పళ్ళు పొయ్యడం. అయితే ఈసారి కూడా ఖచ్చితంగా అది చెయ్యాలి కాబట్టి సో ఆ డెకరేషన్ అయితే నేను సింపుల్గా అట్లా చేసి ఉండే. ఇంకా కొంచెం ఇట్లా కైట్స్ పెట్టి నార్మల్గా భోగి పళ్ళు అని రాద్దాము అని చెప్పేసి చాట్లు తెప్పించుకొని అట్లా రాస్తూ ఉన్నాను. యాక్చువల్గా అయితే మేము చేసే కంటే ముందు ఇట్లా డెకరేట్ చేయాలి, అట్లా డెకరేట్ చేయాలని నేను ఏదో ప్లాన్స్ వేసుకుంటా. కానీ ఆ టైంకి అక్కడున్న సిచ్యువేషన్కి మాకు అసలు ఇంట్రెస్ట్ లేకుండే. ఆ రోజు నాకు ఇంట్రెస్ట్ లేకుండే. ఏదో ఇంకా సింపుల్గా ఉన్న వాటితోటి నేనైతే ట్రై చేసి ఇట్లా చేశాను. కానీ ఏ ఫంక్షన్స్ ఉన్నా ఇట్లాంటివి ఏవైనా డెకరేట్ చేయాలంటే నేను ఫస్ట్ ఉంటాను. నాకు అంత ఇష్టం క్రాఫ్ట్ అంటే. సో మొత్తానికైతే డెకరేట్ అట్లా చేశాను. ఇంకా దీపం, కుంకుమ, అక్షంతలు,
పళ్ళు ఇంకా కృష్ణునిది విగ్రహం అట్లా పెట్టాలంట. సో పీట వేసి ఇంకా అవన్నీ కూడా మా పిన్ని మా అక్క సెట్ చేసి పెట్టారు. ఇంకా వీడిని కూర్చోమంటే వీడు సగం సేపు మమ్మల్ని అయితే సతాయించిండు, బాగా సతాయించిండు. వాడికి ఏందో చూస్తే అంత పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటాడనమాట. ఒక్క చోట కూర్చోడు, అక్కడ తిరుగుతాడు ఇక్కడ తిరుగుతాడు. ఇంకా కూర్చోబెట్టి సిట్ రైట్గా కూర్చోబెట్టి ఆ ఈవెంట్ని అయితే స్టార్ట్ చేసాం మేము. కనీసం ఒకటి మెమొరీగా పెట్టుకోవడానికి ఫోటో తీసుకుందామన్నా మంచిగా కూర్చోడు, అసలు అల్లరి చేస్తూ ఉంటాడనమాట. ఇంకా మా అక్క అయితే ఫస్ట్ కూర్చోబెట్టి స్టార్ట్ చేయడం అయితే చేసింది. చూడండి, ఆ ఫ్లవర్స్ని తీసుకొని దానిలోని కిస్ చేయడం అట్లాంటివి పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటాడు. ఇంకా ఇంట్లో కూడా పిల్లలు ఇట్లనే సతాయిస్తారా? మా ఇంట్లో అయితే ఇట్లనే సతాయిస్తూ ఉంటాడనమాట వీడు. ఇంకా మా అక్క స్టార్ట్ చేస్తుంది. సో ఫస్ట్ అంట కృష్ణునికి రేగిపళ్ళు, ఫ్లవర్స్, చాక్లెట్స్, ఇంకా 1 రూపీ కాయిన్స్ ఇవన్నీ కలిపేసి ఫస్ట్ కృష్ణునికి ఏమో వేయాలంట. సో వేశారు, తర్వాత వాడికి కూడా స్టార్ట్ చేసి వేసిందనమాట. సో ఇంకా తర్వాత మా పిన్ని, నేను ఇంకా అందరం అట్లా స్టార్ట్ చేసి మా అమ్మ మేమందరం కూడా కొంచెం కొంచెం వేశాక అట్లా ఆ ఈవెంట్ని అయితే పూర్తి చేసాము. లాస్ట్ ఇయర్ నుంచి మాకు ఈ భోగి పండ్లది ఇట్లా మేము చేసుకుంటున్నాం తప్పిస్తే ముందు నుంచి అయితే మాకు ఇట్లాంటివి ఏవీ లేకుండే. అంటే మా ఇంట్లో చిన్నపిల్లలు లేకుండే యాక్చువల్గా. ఇప్పుడు మా అక్కకే ఫస్ట్ పుట్టడం జరిగింది కాబట్టి మా చిన్నోనికి స్టార్ట్ చేసాము. అది కూడా లాస్ట్ ఇయర్. ఇంకా అంటే 3 ఇయర్స్ తర్వాత పిల్లలు 3 ఇయర్స్ ఉన్న తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఏమో అన్నారంట మా అక్కతో. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసింది. ఇంకా లాస్ట్ ఇయర్ చేసాం కదా, ఈసారి కూడా ఇక్కడే చేద్దామని చెప్పేసి అయితే చేసాము. అంటే చిన్నపిల్లలు లేరు, 2 పిల్లలు కనిపిస్తున్నారని అనుకుంటున్నారా? అంటే మా పిన్ని కూతుర్లే కదా, అప్పుడు మేము అంతగా పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ మా అక్క వాళ్ళ సైడ్ ఇట్లా ఉంది, సో అది కంపల్సరీగా ఫాలో అవ్వాలి కాబట్టి లాస్ట్ ఇయర్ నుంచి అయితే మేము స్టార్ట్ చేసాము. ఇంకా అంతకుముందు భోగి పండగ అని అంటే సంక్రాంతి అంటేనే పెద్ద కీడు పండగ మనకు. ఇంకా మేము కొత్త బట్టలు కూడా వేసుకోము అసలు, అంటే లైట్గా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా అందులో భోగి పండగ ఫస్ట్ రోజు అయితే నార్మల్గా రొట్టెలు చేసుకొని తినడం తప్పిస్తే ఇంకేం ఉండదు. ఆ రోజు గుడికి కూడా వెళ్ళాము. మరుసటి రోజు అంటే పొంగల్ డే ఉంటుంది కదా, డే 2, ఆ రోజు మేము టెంపుల్కి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని అట్లా ఏమైనా కొంచెం స్వీట్ చేసుకొని ఎక్కడికైనా వెళ్ళడం అట్లాంటి సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇది గైస్ మేము సెలబ్రేట్ చేసుకున్న భోగి పండగ. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.